మేబీ లాంగ్ టర్మ్‌గా ఒక పార్టీతోనో, ఒక వ్యక్తితోనో, ఒక క్యాండిడేట్‌తోనో, ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణితో ఆలోచించడం వల్ల మేబీ మనం డీవియేట్ అవ్వడం, డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కాకుండా మనం జెన్యూన్‌గా ఇచ్చినప్పటికి కూడా లెట్స్ అస్యూమ్ ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్‌గా 175 నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి. ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా మనం తెలిసిన అంత డీటెయిల్‌గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు. ఆబ్వియస్లీ కదండీ! మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, కంటెస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు? సో, మీరు ఎడ్జ్‌లో ఉన్నారు, కొంచెం కష్టపడండి, కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు. అంటే మనం జెన్యూన్‌గా ఇచ్చినప్పటికి కూడా అదే రిపోర్ట్ అక్కడికెళ్తదని లేదు. సో, ఈ గ్యాప్ నాకు కనపడింది. ఒకటి మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది. 2 ప్రాపర్‌గా ఆ నెట్వర్క్‌లో ఉండట్లేదు అనేది. 3 ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం, జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఫుడ్ డెలివరీ అవుతుంది. లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా గానీ, ఊబర్ గానీ సర్వీస్ ఉన్నాయి. అలా ప్రతి ఫీల్డ్‌లో సర్వీస్ ఉన్నాయి గానీ, నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఏంటి? ఎలా తెలుసుకుంటాను? రేపు పొద్దున్న ఎక్కడో ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు, లేదా సుమాగారు లాంటి వాళ్ళు, రాజీవ్ కనకాల లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. ఆ నియోజకవర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి? అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో, ఈ ఈ స్పేస్‌ని ఫిల్ చేద్దాం. ఇది హ్యూజ్ స్పేస్. మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఈస్ ద పవర్ఫుల్ పర్సన్స్, పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం. సో, మరి అంత పవర్ఫుల్ పీపుల్‌కి కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో, ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి. సో థ్యాంక్ యూ. ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్. సో, ఈ గ్యాప్‌ని మనం ఫిల్ చేయాలి. రైట్‌గా పిచ్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్‌లో ముందుకొస్తున్న వాళ్ళు. సో, నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు, నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తిని కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు. నాకు నా నియోజకవర్గం ఏం కోరుకుంటుంది? నా నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నా విలేజ్‌లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నా క్యాస్ట్ వాళ్ళు, నా రిలిజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు? మేల్ ఎలా ఉన్నారు? ఫీమేల్ ఎలా ఉన్నారు? ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో 35 అంశాల్లో చేసి 100 పేజీల రిపోర్టు మేము తయారు చేసి దాన్ని డీటెయిల్గా మీకు 12వ తారీఖు paravil.com అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా కానీ అది యుఎస్లో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా కానీ ఎవరైనా కానీ తను గెలిచిన అతనైనా, ఓడిన అతనైనా సరే ఆ paravil.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు. సో, ఇది సంక్లుప్తంగా అండి. ఓకే. సో, ఒక డౌట్ అండి. మనకి వెబ్‌సైటేనా లేకపోతే యాప్ కూడా ఉంటుందా? వెబ్సైట్, యాప్ 2 ఉంటాయండి. ఫస్ట్ ఓకే. వీఆర్ లాంచింగ్ విత్ ద వెబ్సైట్. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్‌గా ఉంటే ఆ రోజే యాప్ కూడా లాంచ్ చేస్తాం. ఓకే. పారావిల్ అంతా కరెక్ట్‌గానే ఉందని మీ సర్వేలో తేలిందిగా? 100%. ఓకే. సో, అంటే ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి లేదు. ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే దీనికి ఇంతమంది ఇప్పుడు ఫీల్డ్‌లో దాదాపుగా 800, 900 మంది పనిచేశారు. ఆ నుంచి డేటా తెప్పించారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్‌లు ఉంటారు. దానిపైన వాళ్ళ హెడ్స్ ఉంటారు. ఈ విధంగా మొత్తం డేటా అంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. వీళ్ళ విధంగా చేసేవాళ్ళు ఒక 100 మెంబర్స్ పనిచేస్తుంటారు. ఇలా కాకుండా మన ఆఫీస్‌లోనే ఒక 50, 60 మెంబర్స్ పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ సాలరీస్ నేను కూడా ఇచ్చుకోవాలి కదండీ! ఇదేది అంటే మంచి కోసం చేసినా గానీ దానికంటూ ఒక ఖర్చు అవుద్ది కదా! కరెక్ట్. సో, మళ్ళీ నెక్స్ట్ సాలరీస్ కోసం చూసుకోవాలి. అవును. ఈవెంట్ కండక్ట్ చేయాలని అవుతుంది. అవును. సో, ఆ అమౌంట్ దానికి అవుతుంది కాబట్టి ఇది ఫ్రీ సర్వీస్ కాదండి. ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్‌గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్‌గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్, మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం. ఇంకో 2, 3 మంత్స్‌లో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. వితిన్ కమింగ్ ఇయర్‌లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5-6 స్టేట్స్ వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే. కొన్ని క్వెషన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్ ఓకే. సో, మీరు పారావీల్‌ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు. అంటే కొంచెం మాకు షూర్. అర్థమయ్యేలాగా. అంటే అదేనండి ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్. ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. అవును. అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్‌కొచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఎన్నో మాట్లాడారు. మీరేం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. దాని మీద ప్రాక్టీస్ చేస్తారు. మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తి అయినా సరే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ గ్రామంలో సమస్యలున్నాయి, ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్కడ లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది, ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్‌గా. సో, ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్‌కి, డేటా ఇన్ఫర్మేషన్‌కి బేస్ అయిన ఇంజిన్ మేము దీనికి. స్టార్ట్ చేస్తుందన్నమాట.